రెగ్యులర్గా చాలా ఫోన్లు వస్తాయి, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఏమనంటే మేము భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, మేము చాలా తగ్గించుకుని ఉంటాం, కానీ ఎప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి బాధిస్తాడు, వేధిస్తాడు, తొడల మీద సిగరెట్లు ఎత్తి కాలుస్తాడు, జుట్టు పట్టుకుని లాగుతాడు, అందరి ముందు తనుతాడు, అవమానిస్తాడు, తినే కంచం అలా ఎగరేసి మొఖాన పడతాడు. చెప్పండి అన్నయ్య, నన్ను ఏం చేయమంటారు? విడాకులు ఇచ్చేయమంటారా? కలిసి కాపురం చేయమంటారా? అడిగే ప్రతి తల్లికి బైబిల్ చెప్తుంది. విడాకులు ఇవ్వడానికి లోకం చట్టం ఉందేమో కానీ విడాకులు ఇవ్వడానికి బైబిల్ చట్టం ఒప్పుకోదు. రికార్డ్స్ చెబుతున్నాయి, బైబిల్ రికార్డ్ చెప్తున్నాయి, నీకన్నా అందగత్తి మూర్ఖుడికి లోబడి బతికి, నీకన్నా ఉన్నతమైన టార్గెట్స్ ఉన్న తల్లి మూర్ఖుడికి లోబడి బతికి, నీకన్నా చూడ్డానికి, వినడానికి, చెప్పుకోవడానికి, ఒక్క మాట చెప్పాలంటే ఒక్కసారి చూస్తే తనతో స్నేహం చెయ్యాలనిపించే ఒక చక్కటి రూపసి, ఒక్క మాట చెప్పండి, నీకన్నా 1000 రెట్లు గొప్పది అంటే మూర్ఖుడికి లోబడి బతికి. ఈ జనరేషన్లో ఆవిడుంటే హీరోయిన్లు కూడా ఆవిడ ముందు పనికిరారు. ఈ జనరేషన్లో ఆవిడుంటే మిస్ యూనివర్స్ కూడా ఆవిడ ముందు దిగదురిపే. ఈ జనరేషన్లో ఆవిడ ఉంటే ఆవిడ ఒక ఐకాన్ ఫిగర్గా బ్యూటీగా నిలబడు. అలాంటి ఆవిడ భర్తకు లోబడబడుతుంది. ఇంకో మాట చెప్పిన, ఎవడ నీ బోర్డు సలహాలు ఇస్తే మీరు తీసుకోకండి. ఆడి ఎదవ విడాకులు ఇచ్చా అంటే ఎదవకి విడాకులు ఇచ్చాను బైబిల్ చెప్పిందా? బైబిల్ ఏమన్నా చెప్పిన, స్త్రీలారా మీ భర్తలకు చెప్పండి లోబడి ఉండి. అప్పుడు నువ్వు డాష్ ఎట్టి బ్రాకెట్ ఎట్టి ఎలాంటి భర్తకు లోబడాలి? బ్రాకెట్లు లేవా మా పెద్దమ్మ? బ్రాకెట్లు డాష్ భర్తలకు లోబడి ఉండడి, డాష్ బ్రాకెట్లు పూరింపు లేదు. భర్తకు లోబడి ఎలాంటి భర్త? ఎలాంటి భర్త అయినా. మరి ఈడు ఇలా మమ్మల్ని తినేసి మా కిడ్నీలు అరగొడేస్తుంటే ఈడితో ఎలాగంటే, ఈ చట్టం జోలికి నువ్వు పోవద్దు, కానీ ఒక చట్టం పనిచేస్తుంది, అది కళ్ళు మూసుకుని లేదు. ఆ చట్టం పేరు దైవిక చట్టం. ఆయన జడ్జిమెంట్ అమలు చేస్తాడు. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, ఓపికగా కాపురం చేయాలి. ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఎన్ని నెలలు తెలియదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఓపిక, నిరీక్షణ. అలా కాకుండా ఇప్పుడే దిశ పోలీసులకు ఫోన్ చేస్తాను ఆగన్నాను, ఆడేమంటాడు చెప్పండి, ఎస్గా అంటాడంటా చెప్పండి, ఎస్గా 2 నెలలు జైలుకి వచ్చేదని ఏమనుకుంటాను. కాపురాలు బాగా ఏడుస్తున్నా ప్రతి తల్లికి, చెల్లికి, నాకు వయసులో పెద్దవారు ప్రతి అక్కకి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ భర్త ఎలా అంటోడైనా చెప్పండి లోపడ. దేవుడు ఎలా జడ్జిమెంట్ ఇస్తాడో చూడండి. వింటాడా? సరే. వినలేదా? ఫేజ్ 1 వాడు ఆర్థికంగా కొడతాడు, ఫేజ్ 2 వాడిని మంచం పట్టిస్తాడు, ఫేజ్ 3 వాడిని ఖాళీ చేసి ఖతం చేస్తాడు. మళ్ళీ వాడు కళ్ళ ముందు వాడికి చూపుస్తూనే ఉంటాడు. నువ్వు చెయ్యాల్సిన పని, దేవుడు నీ చేపట్టుకుని నీ పక్షాన నిలబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని, ఎంత అందమైన, ఎంత సుందరమైన, ఎంత చదువున్న దానివైనా, ఎంత గొప్ప విశాల హృదయం కలిగిన దానివైనా ఒకరిని చేసుకున్నావుగా, చేసుకున్న వాడికి నువ్వు లోబడాల్సిందే.